Hello, this is Dr. Srinivas, neurophysician. చాలా మంది బీపీ, బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్ అంటూ ఉంటారు. అసలు ఈ హైపర్ టెన్షన్ అంటే మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తాం? బ్లడ్ ప్రెషర్ జనరల్గా ఆన్ అన్ యావరేజ్ ఓవరాల్గా చూస్తే అందరికీ 120 నుంచి 140 వరకు పై భాగం ఉంటుంది. 80 నుంచి 90 వరకు కింద భాగం ఉంటుంది. పై భాగాన్ని సిస్టోలీ అంటారు, కింద భాగాన్ని డయాస్టోలీ అంటారు. సిస్టోలీ అంటే హార్ట్ మసిల్ కాంట్రాక్షన్, అది సిస్టోలీ. డయాస్టోలీ అంటే హార్ట్ మసిల్ రిలాక్సేషన్ అప్పుడు ఉన్న ప్రెషర్ని డయాస్టోలీ అంటాం. ఎప్పుడైతే ఒకరికి బ్లడ్ ప్రెషర్ 140/90 దాటుతుందో వాళ్ళకి మనం హైపర్ టెన్షన్ ఉంది అని మనం నిర్ధారణ చేస్తాం. సో 120/80 అనేది ఒక జనరల్ లెవెల్ పాపులేషన్లో. 120 to 140, 80 to 90 వరకు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే 140/90 దాటిందో వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంది అని మనం డయాగ్నోస్ చేస్తాం. హైపర్ టెన్షన్ అనేది చాలా ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. దాని వల్ల చాలా రోగాలు వస్తుంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. సో కంట్రోల్ చేయాలంటే ముందు దాన్ని డయాగ్నోస్ చేయాలి. సో 140/90 పైన ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అని మనం నిర్ధారణ చేస్తాం. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. థ్యాంక్ యూ.